నమస్తే టైటన్స్. నమస్తే. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విషయం మీద మేకోవర్ చేస్తుంటాం. మోడ్యులర్ కిచెన్, స్మార్ట్ లైట్స్, బ్లూటూత్ ఫ్యాన్స్. కానీ ఒకే ఒక విషయానికి మాత్రం అప్గ్రేడు లేదు, అటెన్షను లేదు. మన డస్ట్బిన్స్. టైటన్స్, మీకు విషయం తెలుసా? ఒక్కొక్క ఇండియన్ వంటింట్లోనూ ప్రతిరోజు అరకిలోకి పైగా తడి చెత్త వస్తూ ఉంటుంది. అదే 15 కోట్ల ఇళ్లలోంచి ఎంత వేస్టేజ్ వస్తుందో ఆలోచించండి. ఒక డేటా ప్రకారం చూస్తే ఇండియాలో ఒక రోజుకి 1,75,000 టన్నుల వెట్ వేస్ట్ బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఎంత ఎక్కువంటే దీన్ని తీసుకొచ్చే సెకర్ 6 లక్షల ట్రక్కులు అవసరపడతాయి. అది కూడా ఒక్క రోజుకి. కానీ ప్రాబ్లం ఇంతటితో ముగిసిపోలేదు. దీన్ని డంప్ చేయడం వల్ల వచ్చే నష్టం అశుభ్రత, దుర్వాసన, ల్యాండ్ ఫెల్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్లోబల్ వార్మింగ్. టైటన్, ఇది డైలీ వేస్ట్ కాదు, ఇది మన ఎన్విరాన్మెంట్ ని నాశనం చేసే పెద్ద సునామీ. దీనికంటే ముఖ్యమైన విషయం, ఇదొక మ్యాసివ్ వేస్ట్ ఆఫ్ వేస్ట్. కానీ ఇప్పుడు మనకి సమస్య లేదు, ఒక తోడు అవసరం. ఒక్కొక్కరింట్లో ఒక ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది? అది ఈ వేస్ట్ అంతా పాయిజన్ లా అవనివ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది? దానికి బదులు దీన్ని పొలానికి ఎరువుగా ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? టైటన్స్, ఇదిగో ఇదే మీ దోస్త్ బిన్. ఇది ఒక టెక్నికల్ డిజైన్, ఇండియా యొక్క మొట్టమొదటి పేటెంటెడ్ కంపోస్టింగ్ ఫ్రెండ్. ఇది మీ కిచెన్లో ఉంచి వచ్చే వేస్ట్ని 14 రోజుల్లో మట్టికి కావలసిన బంగారంగా మారుస్తుంది. ఇది పచ్చని, శుభ్రమైన ప్రకృతి కోసం కలలు కంటున్న ప్రతి భారతీయుడికి సొంతమైంది. అది మాత్రమే కాదు, ఎవరెవరింటికి మున్సిపాలిటీ వ్యాన్స్ వెళ్లలేవో వాళ్ల కోసం ఎరువుల్ని ఎలా కొనాల్సి వస్తుందో అది కిచెన్, రెస్టారెంట్ వేస్ట్ నుంచి మన దోస్త్ బిన్ ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. టైటన్స్, ఇది చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేసే బిజినెస్ కాదు. ఇది ఇండియాలో ఉంటున్న ప్రతి ఇంట్లోనూ క్లీన్ టెక్ రెవల్యూషన్ కు సంబంధించిన ప్రారంభమే. ఇది మీ అందరికీ ఒక ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం అవకాశం. దీని ద్వారా ఫ్యూచర్లో మీ కార్బన్ క్రెడిట్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇండియాకి ఒక కార్బన్ ట్రేడింగ్ అవకాశం ఇవ్వచ్చు. మీ దోస్త్, మనందరి దోస్త్, దోస్త్ బిన్. ఫ్యాంటాస్టిక్. డాక్టర్ సింగ్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, కాలేజీలో మీరు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు? అది ఏ సబ్జెక్టు? ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. మీరు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చెప్తున్నారు, అందులో సస్టైనబిలిటీ సబ్జెక్ట్ ఉంది. దాంతో మీరు ఇంత పెద్ద ఇన్వెన్షన్ చేశారు. ఇది ఎలా ప్రారంభమైంది? యాక్చువల్గా ఎక్కడి నుంచో నేను కంపోస్టింగ్ గురించి తెలుసుకున్నాను. సో నేను దీన్ని బిన్ బేస్డ్ పెయింట్ బకెట్లో హోల్స్ని పెట్టి ఇన్ని రోజులు చేస్తున్నాను. దాన్ని చేస్తున్నప్పుడే అది ఎంత కష్టమైన పనో నేను తెలుసుకున్నాను. దుర్వాసన, పురుగులు, లీకేజ్ ప్రాబ్లం. సో ఏం చేస్తే ఇది ఈజీగా ఉంటుందని నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. అప్పుడు దీనికి కావాల్సిన ఎన్నో డిజైన్స్ నేను చూశాను, చాలా స్కెచెస్ చేశాను, చాలా ప్రోటోటైప్స్ చేశాను. నా డిజైన్ ని నేనే ప్రతి వారము డిస్కార్డ్ చేస్తూ ఉండేదాన్ని. అందులో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసుకునేదాన్ని. కానీ 2022లో ఆ డిజైన్ వచ్చింది. ఆ డిజైన్ ని ఇంతవరకు నేను డిస్కార్డ్ చేయలేదు. అప్పుడే నాకు ఇదే ద బెస్ట్ ఫైనల్ డిజైన్ అని అర్థమైంది. ఇంతవరకు దాన్ని డిస్కార్డ్ చేయలేదు. తర్వాత నేను పేటెంట్ ఫైల్ చేశాను. మ్యామ్, మీరు కాలేజీలో ప్రొఫెసర్, అలాగే ఇంటిని చూసుకుంటున్నారు, ఇన్నోవేషన్ సెంటర్ కూడా నడుపుతున్నారు, రీసెర్చ్ కూడా చేస్తున్నారు, పేటెంట్ కోసం పని చేస్తున్నారు, అలాగే ఈ పని కూడా మీరు చేస్తున్నారు. 24 గంటల్లో ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? ఐ థింక్ ఇక్కడున్న లేడీస్ దీన్ని రిలేట్ చేసుకోగలరు అనుకుంటున్నాను. నేను మల్టీ టాస్కర్ని. సరే, మీరు మీ ఆస్క్ ఏంటో చెప్పండి. మా టైటన్స్ నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు? మై ఆస్క్ 1 crore for 3% ఫర్ కంపెనీ. వీటిని మామూలుగా ఇళ్లలో ఉండేవాళ్ళు కొనుక్కోగలరా, లేక మీరు దీన్ని కంపెనీస్ కి మాత్రం సేల్ చేద్దాం అనుకుంటున్నారా? ఇంతవరకు నేను నా డోస్ట్ బిన్ ని అమ్మడంలో మాకు అన్ని రకాల కస్టమర్స్ ఉన్నారు. హౌస్ హోల్డర్స్ ఉన్నారు, కంపెనీస్ ఉన్నాయి, ఇంకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఫ్లోర్ వైస్ అప్ టు 4-5 ఇళ్లున్నా కూడా వాళ్ళు దీన్ని షేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మీ ప్రోడక్ట్ ఆపరేషన్ గురించి కొంచెం టెక్నికల్ గా చెప్పగలరా? నేను ఇక్కడి నుంచే చెప్పనా, లేకపోతే నేనే అక్కడికి వస్తాను? నేను కూడా వచ్చి చూస్తాను. దీన్ని మేము మా కస్టమర్కి ప్రొవైడ్ చేసేటప్పుడు దీంతో పాటు కొన్ని యాక్సెసరీస్ కూడా ఇస్తాం. దాంట్లో ఒకటి కోకోపిట్ బ్రిక్, రెండోది చార్కోల్, తర్వాత మూడోది రీమిక్స్ పౌడర్. ఈ రీమిక్స్ పౌడర్లో కళ్లకు కనిపించిన మైక్రోబ్స్ ఉంటాయి.
అది ఈ కంపోజింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తుంది. సో యూజర్ కి మేము ఏం చెప్తామంటే ఆ కిచెన్ వేస్ట్ కంపోజింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఆ మొత్తం రీమిక్స్ పౌడర్ ని ఇందులో వేసేయాలి. తర్వాత కోకోపిట్ పౌడర్ ని 3 లీటర్ల వాటర్ లో వేస్తే అది 3.5 కేజీకి ఎక్స్పాండ్ అవుతుంది కోకోపిట్ పౌడర్ గా. తర్వాత ఈ చార్కోల్ ని ఇక్కడ ఒక ఓడర్ అబ్జర్వింగ్ సెక్షన్ ఉంది, అందులో వేయమని చెప్తాం. ఇక్కడ ఒక అబ్జర్వేషన్ విండో ఉంది, ఇది నిండిపోయిన దాన్ని దీంట్లోంచి చూడొచ్చు. ఇందులో స్టేజ్ 1 కంపోస్టింగ్ జరుగుతుంది. స్టేజ్ 1 కి ఇది వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ష్రెడర్ ఉంది, దీన్ని మేము ఎలక్ట్రానిక్ కంట్రోల్ మూలంగా డిజైన్ చేసాం. బ్లేడ్స్ చాలా డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉంటాయి, అందువల్ల మనం ఇందులో వేసే వేస్ట్ అంతా అది కట్ చేస్తుంది. ఎందుకంటే కంపోస్టింగ్ లో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే వేస్ట్ పరిమాణం చిన్నదిగా ఉండాలి. పెద్దదిగా ఉంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ స్టేజ్ 1 ఇక్కడున్న స్లైడర్ ని మనం పుష్ అండ్ పుల్ చేసామంటే ఇక్కడున్న మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు మిషన్ ఆన్ లో ఉంచితే గనక ఎవ్రీ 6 అవర్స్ దానంతట అదే 3 నిమిషాలు రన్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఆటోమేషన్ వేసామంటే యూజర్ వేస్తారు, తర్వాత దీన్ని మర్చిపోతారు. అయితే ఎలక్ట్రిసిటీ నాన్ స్టాప్ గా యూజ్ అవ్వదు, ఆటో కట్ ఆఫ్ అవుతుంది. ఆటో కట్ ఆఫ్. వెరీ గుడ్. సో కాంపోస్ట్ రెడీ అయిన తర్వాత బయటికి ఎలా తీస్తారు? అప్పుడు ఇక్కడ ఉన్న స్లైడర్ ని మనం పుష్ అండ్ పుల్ చేసామంటే ఇదిగో ఈ డ్రావర్ లోకి అది వచ్చేస్తుంది. సో ఇందులోంచి ప్రతి వారము మీరు మీ కంపోస్ట్ ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ వీక్లీ ఇన్పుట్ 10 కేజీలు ఉందనుకోండి, మీకు 3 to 4 కేజీస్ కంపోస్ట్ దొరుకుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా మంచి మిషన్. సో ఇక్కడ 2 మోడల్స్ కనిపిస్తున్నాయి. సో ఈ 2 మోడల్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటో కాస్త వివరిస్తారా? ఇక్కడున్న మా ఆటోమేటిక్ బిన్ అది మా డోస్ బిన్ ప్రీమియం. ఇక పైన దాంట్లో మీరు 2 హ్యాండిల్స్ చూడొచ్చు. అందులో ష్రెడ్ చేసేది మాన్యువల్ గా ఉంటుంది, ఆ తర్వాత కింద ఉన్న ఎరేషన్ కూడా మాన్యువల్ గా చేయొచ్చు. మాన్యువల్ ప్రైస్ ఎంత? దాని ధర 25,000, దీని ధర 35,000. అంటే సస్టైనబిలిటీ అలాగే అఫోర్డబిలిటీ రెండూ ఉన్నాయి. మేడం, ఈ 35,000 కాస్ట్ మెషిన్ లో మీ నెట్ ప్రాఫిట్ ఎంత? సో దీనివల్ల మాకు 50% మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుంది, అంటే 17-17.5 వరకు. తర్వాత 20% మా ట్యాక్స్, తర్వాత డెలివరీ వాటికి అవుతుంది. 30% మా గ్రాస్ మార్జిన్ గా ఉంటుంది. వెట్ వేస్ట్ డిఫరెన్షియేటర్, హార్డ్ వేస్ట్ టు సాఫ్ట్ వెట్ వేస్ట్, ఇది మాన్యువల్ గా చేయడానికి ఎవరూ రెడీగా లేరు. అందుకోసం మీ దగ్గర ఎటువంటి ఆటోమేషన్ లేదు. సొసైటీలో 6 ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ చెత్తని పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎముకల నుంచి మామిడికాయ టెంకల వరకు మెషిన్ లో అవి ఇరుక్కుంటే బ్లేడ్ విరిగిపోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? దీన్ని నేను పెద్ద బాటిల్ నెక్ గా చూస్తున్నాను. మనం దీన్ని డీసెంట్రలైజ్ చేసినప్పుడు మేము మా కస్టమర్స్ ని ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి నేను ఒక దోస్తు బిన్ని కారిడార్ లో పెట్టాననుకోండి ఒక 5 ఏళ్ల కోసం. అప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మా టీంని కనుక చూసారంటే అఫ్ కోర్స్ ఆ ప్రారంభ రోజుల్లో మన హౌస్ కీపింగ్ కి హెల్ప్ అవుతుంది. వీళ్ళ సర్వెంట్ పోస్తాడు, వాళ్ళ సర్వెంట్ పోస్తాడు, ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది. చివరికి మెషిన్ రిపేర్ అవుతుంది. ఎప్పుడైతే మెషిన్ ఆగిపోతుందో అప్పుడు ఎరిషన్ వల్ల అందులోంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. దీని సైజ్ చూసారంటే దీని బాల్కనీలోనో లేదంటే యూటిలిటీ ఏరియాలోనో పెట్టొచ్చు. చాలా గొడవలైనవి అనుకోండి, దోస్తు బిన్ని బాల్కనీలో పెట్టుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ న్యూ టు ద వరల్డ్. సో కన్స్యూమర్ ఎడ్యుకేషన్ ఇంకా కస్టమర్ ఎడ్యుకేషన్ కి అర్థమయ్యేలా చెప్పడానికి మీరు ఏం చేస్తున్నారో అది సార్, చెప్పండి. నా దగ్గర అన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, అందులో మేము అన్ని రకాల ఎడ్యుకేషన్ వీడియోస్ వేస్తున్నాం. మా స్టూడెంట్స్ టీము వేస్తూ ఉండేది, ఇప్పుడు మా కూతురు కూడా వేస్తోంది. అది మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడే. చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు, దానివల్ల మిగతా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇదంతా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీతో చేస్తున్నారా? దానికి టైం ఎంత పడుతుంది? అదంతా కస్టమర్ అట్రాక్షన్ కి సంబంధించి ఉంటుంది. పర్ మంత్ ఇప్పుడు మేము 50 to 100 చేయగలుగుతున్నాం. సార్, మనం మార్కెట్ డిమాండ్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. సరే, ఇప్పుడు చెప్పండి, ఈ ప్రోడక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. %67 జనానికి ఇది అవసరమని అనిపిస్తోంది. సో టైటన్స్ చెప్పండి, మీరు ఈమె ఇంపాక్ట్ రెవల్యూషన్తో చేతులు కలుపుతారా లేదా? నేను ఖచ్చితంగా మీ దగ్గర నుంచి కొన్ని మిషన్లు కొనాలనుకుంటున్నాను. కానీ నా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో చూసారంటే కొంచెం కన్స్యూమర్ సెంట్రిక్ గా ఉంటుంది. ఇది ఒక కన్స్యూమర్ సెంట్రిక్ ప్రోడక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ కారణం వల్ల నేను ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి తప్పు ఉందాం అనుకుంటున్నాను. అందుకే మీతో చేతులు కలపలేకపోతున్నాను. ఐ వుడ్ స్టిల్ పుషింగ్ మేడం. మీరు ఇంకా ఆ ప్రోడక్ట్ ని ఇన్నోవేట్ చేయండి. దీనికి ప్రిసీడింగ్ అవ్వాలి. ఆ తర్వాత ఈ కంపోజిట్ 100% సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అవుతుంది. సో మీరు చేయగలరు మేడం, తప్పకుండా చేయగలరు మేడం. నాకు రివార్డ్ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాను. నేను మిమ్మల్ని హ్యాపీగా సపోర్ట్ చేస్తాను, ఫినాన్షియల్లీ పార్టిసిపేట్ చేస్తాను.
అంతేకాకుండా మా అన్ని కన్జ్యూమర్ బేస్లకు గ్రాస్ మార్కెట్ చేస్తాను. అయితే ఒక విషయం, ఆ ఎడిషన్ లేకుండా ఈ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందా అని అడిగితే నాకు తెలిసి ఈ కాలంలో అదొక ప్రశ్నే. ఈ రోజు మీరు హ్యాండ్ షేక్ ఇవ్వరన్నమాట. లేదు, ఇవాళ చేయడం కుదరదు. అర్జున్ మీరు చెప్పండి. నాకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రోడక్ట్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది ఫర్ మాస్ అడాప్షన్. అది స్కేల్ తో పాటు సాల్వ్ అవ్వచ్చు. అండ్ నాకు బాంబేలో ఉన్నప్పుడు ఈ డివైస్ చాలా పెద్దగా అనిపిస్తోంది. ఈ రోజు నేను హ్యాండ్ షేక్ చేయలేను. థ్యాంక్ యూ. సందేశ్ గారు మీరు? నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. శైలి మ్యామ్ మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఐ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ 25 lakhs, కానీ మీరు ఇందులో 2% నాకు ఇవ్వగలిగితేనే. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే నేను మీ దగ్గర ఒక మిషన్ కొనుక్కోవాలని క్లియర్ గా డిసైడ్ అయిపోయాను. ఇన్వెస్ట్ చేస్తున్నామో లేదో మేమందరం ఈ మెషిన్లు కొనుక్కుంటాం. చూసారా, Yes, ఇదే yes. గొప్ప సక్సెస్. Atleast మీకు 5 customers దొరికారు. మీరు ఈక్విటీస్ ఇవ్వకుండానే మేము మిషన్ కొంటాం. డాక్టర్ సింగ్ మీరు చెప్పండి. మీరు శైలి గారితో చేతులు కలుపుతారా? నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఓకే ప్లీజ్ డిస్కస్ చేసుకోండి. ఇది చాలా మంచి డీల్ మేడం. ఇప్పుడే చెబుతున్నాను, అవును, మళ్ళీ దొరకదు. please. నా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ డీలింగ్. చూసారంటే చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ అయింది అండ్ ఈక్విటీ నేను సేవ్ చేసుకోవాలి. ఒక ఫౌండర్ ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. సో నేను ఈ ప్రోడక్ట్ విషయంలో చాలా కన్విన్స్ అయ్యాను. మీరు ఎక్కడైనా చూడండి, హిమాచల్, ఉత్తరాఖండ్, కులు, ప్రతి ఇంట్లోనూ బై లా ఇలాంటి ప్రోడక్ట్ అవసరం అవుతుంది. ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఎగ్జిట్ గానే చూస్తారు. సో ఎగ్జిట్ చేసేటప్పుడు మీ Yeah, ఈక్విటీని ముందు I చూస్తారు. understand. దాన్ని బైబ్యాక్ చేస్తారు. సో 2% కానీ 1% కానీ ఆలోచించారు. ఓకే, లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ డాక్టర్ సింగ్. థ్యాంక్ యూ. చెప్పండి మీరు ఏం ఆలోచించుకున్నారు? దీన్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీ సహాయం నాకు కావాలి. బట్ ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్ అవడం వల్ల దీన్ని మీరు 1% ఫర్ 25 lakhs చేయగలిగితే బాగుంటుంది. మీకు నేను లాస్ట్ ఆఫర్గా ఇవ్వాలనుకుంటున్నది 1.5% ఫర్ 25 lakhs. అండ్ ఒకవేళ మీరు ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయకపోతే మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఎందుకంటే ఒక ఫౌండర్ యొక్క ఛాలెంజెస్ అన్నిటినీ నేను అర్థం చేసుకోగలను. మీరు చేతులు కలుపుతారా? ఆమె ఇచ్చిన ఆఫర్తో మీరు చేతులు వాళ్ళ మాటకి కలపాలనుకుంటున్నారా? నేను ఎదురు చెప్పలేను కదా. అయితే వెళ్ళి చేతులు కలపండి. డీల్ ఈస్ డన్. 25 lakhs 1.5% కి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వెరీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. మీరు బయటికి వెళ్ళి ఎవరితో డిస్కస్ చేశారో వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మనండి. ఈయన మా పెద్దన్నయ్య అండ్ మా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్. ఇది డిజైన్తో ఇంత దూరం వచ్చిందంటే మా అన్నయ్య వదిన కంపెనీయే ఇది చేసింది. ఇది పూణేలో ఉంది. తను నా కూతురు సుషితా సింగ్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ లోగోని తనే డిజైన్ చేసింది. సుషిత, ఇది మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఓకే, మీ మదర్ ఇంత పెద్ద ఇన్వెన్షన్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తోంది? అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కావాలి, అలాగే ఒక హీరో కావాలి. నాకు నాతోనే ఉన్నారు. వావ్. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్.